హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఛానల్. భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త విషయాలు చెప్పడానికి, జీవితంలో సక్సెస్ కావడానికి అవసరమయ్యే అవకాశాలని పరిచయం చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా ప్రయత్నాన్ని మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. జీవితంలో సక్సెస్ కావాలి, సక్సెస్ అనేది నాకు అవసరం అనుకునే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి, తరతరాలకు సరిపోయేంత డబ్బు సంపాదించాలనే కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలా కాకపోయినా కనీసం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉండాలి, ఒక మంచి ఇల్లు, మంచి కారు, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మనం చేస్తున్న పని ద్వారా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలి, వీలున్నప్పుడల్లా ఫారిన్ టూర్స్ వెళ్ళాలి, ప్రపంచమంతా తిరగాలి అనే కోరిక మాత్రం ప్రతి కామన్ మ్యాన్కి ఉంటుందండి. అదొక కళను కూడా మనం చెప్పుకోవచ్చు. దాన్నే మనం సక్సెస్ఫుల్ లైఫ్ అని కూడా అంటాం. కానీ మనలో ఎంతమంది వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతున్నారు? వందల్లో వేలల్లో కాదండి, కేవలం లక్షల్లో కొందరు మాత్రమే వాళ్ళు కోరుకున్న జీవితాన్ని జీవిస్తున్నారు. మిగిలిన వారంతా కూడా అబ్బో మన వల్ల అవ్వదులే అని చెప్పేసి సర్దుకొని పోతున్నారు. మరి ఇలా జరగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఇలా జరగడానికి పూర్తి కారణం మన దగ్గర సరైన అవకాశం లేకపోవడమే. ఎస్, జీవితంలో మనం అనుకున్నది సాధించాలి అంటే కేవలం ఆలోచన, తెలివి మాత్రమే ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. దాన్ని ఉపయోగించుకోవడానికి మొదటగా ఒక అవకాశం కావాలి. అవకాశం అనేది ఉంటేనే మనం మన తెలివిని ఉపయోగించుకొని కావాల్సిన డబ్బు సంపాదించగలం. డబ్బులు వచ్చాక మన కలల్ని మనం నిజం చేసుకోగలం. సరిగ్గా ఇప్పుడు నేను కూడా మీకు అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పరిచయం చేయబోతున్నాను. అద్భుతమని ఎందుకు అంటున్నాను అంటే, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఎవ్వరి కింద పని చేయకుండా, మీరు చేస్తున్న పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కేవలం మీకున్న వీలైన సమయాల్లో ఒక టీం వర్క్ చేసి మీ నోటి మాటనే ఒక ఆయుధంగా ఉపయోగించుకొని జీవితంలో ఇంతకు ముందెన్నడూ చూడని ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని అతి తొందరగా పొందగలిగే ఒక గొప్ప అవకాశం అండి ఇది. పైగా ఇక్కడ మీరు ఒక్కరు మాత్రమే సక్సెస్ అవ్వడం కాకుండా మీలాంటి కొన్ని వందల వేల మందికి మీ ద్వారా ఈ అవకాశాన్ని పరిచయం చేసి వాళ్ళని కూడా సక్సెస్ చేయొచ్చు. మనమే సక్సెస్ అవ్వడం కష్టంగా ఉన్న టైంలో మన ద్వారా ఇంకొక కొంతమందిని సక్సెస్ చేయొచ్చు అంటే అది అద్భుతమైన అవకాశమా కాదా? మీరే చెప్పండి. మీరు కూడా నిజంగా మీ జీవితంలో వీలైనంత తొందరగా సక్సెస్ కావాలని కోరుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. అయితే ముందుగా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటి అంటే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఈ పదం గురించి మీరు ఇంతకుముందు వినే ఉంటారు. కేవలం పైన ఉన్న అట్టాన్ని చూసి, పైన ఉన్న కవర్ని చూసి పుస్తకాన్ని ఎప్పుడూ అంచనా వేయొద్దని చెప్పి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు ఇంతకుముందు ఎక్కడో విన్నట్టుగా, ఎవరో చెప్పినట్టుగా అండ్ మీకు అన్నీ తెలిసినట్టుగా ఉండొచ్చు. కానీ చివరి వరకు చూస్తే తప్ప ఇది మిగతా అవకాశాల కంటే డిఫరెంట్ అని చెప్పి అండ్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ కూడా మీకు అర్థం కావడానికి చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటికే ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని వేల మంది లక్షల ఆదాయం సంపాదించడం జరిగింది, సంపాదిస్తున్నారు కూడా. అలా సంపాదిస్తున్న వాళ్ళలో అన్ని రంగాలకు చెందిన వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా చెప్పాల్సిన బ్యూటీ ఏంటంటే, వీళ్ళంతా కూడా నేను చెప్పినట్టుగా జస్ట్ పార్ట్ టైమ్గా కేవలం వాళ్ళకు వీలున్న సమయాన్ని మాత్రమే కేటాయిస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి ఇంతకు ఈ అద్భుతమైన అవకాశం ఏంటి? ఆ అవకాశాన్ని అందిస్తున్న కంపెనీ ఏంటి? మనం చేయాల్సిన వర్క్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఈ కంపెనీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. వచ్చే ఇన్కమ్ కూడా ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనకి ఈ అవకాశాన్ని అందిస్తున్న కంపెనీ పేరు మై రీఛార్జ్ ఆయుర్వేద అండి. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన కంపెనీ. మనలో చాలామందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం జస్ట్ 1 మినిట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనాలి అంటే మనకు దగ్గరలో ఉన్న రిటైల్ షాప్కి వెళ్తాం, కానీ అది అక్కడ తయారవ్వదు. వాళ్ళొక హోల్సేలర్ దగ్గర నుంచి, వాళ్ళొక డీలర్ దగ్గర నుంచి, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, వాళ్ళొక C&F ఏజెంట్ దగ్గర నుంచి తీసుకొని వస్తారు. వీళ్ళే కాకుండా ఆ వస్తువును ప్రమోట్ చేయడానికి ఎవరైనా ఒక సినిమా స్టార్ కావచ్చు, క్రికెట్ స్టార్ లాంటి వ్యక్తులు అందరికీ తెలియాలి కాబట్టి టీవీలో పేపర్ యాడ్స్ లాంటివన్నీ ఉంటాయి. అంటే కంపెనీలో ₹40కి తయారైన ఒక వస్తువు ఇంతమంది చేతులు మారుతూ రావడం వల్ల మన చేతికి వచ్చే వరకు ₹100 అవుతుందన్నమాట. దీన్నే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం. అదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఇలా మిడిల్ వ్యక్తులు ఎవరు ఉండరండి. కంపెనీలో తయారైన ఒక వస్తువు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన ఒక సిస్టమ్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తే అక్కడ మధ్యవర్తులకు జరిగే లాభాలన్నీ కూడా వీళ్ళకి వస్తాయి.
ఒక రకంగా చెప్పాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో కస్టమరే ప్రమోటర్ అన్నమాట. అయితే ట్రెడిషనల్ సెల్లింగ్ కంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెట్‌లో సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్ లాంటి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల బ్రాండ్ డైరెక్ట్‌గా పబ్లిక్‌కి రీచ్ అవుతుంది. కాబట్టి చాలా ప్రొడక్ట్స్‌లో క్వాలిటీ అంత ఉండకపోయినా కూడా సేల్స్‌మెన్స్‌ని, ప్రమోటర్స్‌ని పెట్టి వాళ్ళకి సాలరీస్ ఇచ్చి టార్గెట్‌తో వాళ్ళ మార్కెట్‌లో వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేసుకుంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో అలా ఉండదు. ఇక్కడ ఒక కస్టమరే ప్రమోటర్ అవుతాడు కాబట్టి తను వాడిన తర్వాత బాగుంటేనే మరొకరికి చెప్పడం మొదలుపెడతారు. సో సేల్స్ పెంచుకోవాలన్నా, మార్కెట్‌లో లైఫ్ లాంగ్ ఉండాలన్నా కేవలం క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడం తప్ప వాళ్ళకి వేరే మార్గం ఉండదు. అందుకే నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఒకే ఒక మాట చెప్తాను. ఈ కల్తీ ప్రపంచంలో బ్రతికే 4 రోజులైనా సరే ఆరోగ్యంగా బ్రతకాలి అనుకుంటే ఏదైనా సరే కంపెనీతో సంబంధం లేదండి. ఏదైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకోమని చెప్తా. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ కూడా రీచార్జ్ కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీనే కాబట్టి మరి వీళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? వీళ్ళు ఏ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్ సెల్లింగ్‌లో మార్కెటింగ్ చేస్తారనేది మనం ఒకసారి చూద్దాం. సాధారణంగా డైరెక్ట్ సెల్లింగ్‌లో చాలా కంపెనీస్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉంటాయనుకుంటాం. కానీ ఈ రీచార్జ్ కంపెనీలో అన్ని రకాల వస్తువులున్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ ఇంకా అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఈ యొక్క రీచార్జ్ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాయండి. పొద్దున్నే లేవగానే అవసరమయ్యే పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మొదలుపెడితే టీ పొడి, కాఫీ పొడి, గ్రీన్ టీ, బాడీ సోప్స్, బాడీ వాషెస్, ఫేస్ వాష్ బార్స్, ఫేషియల్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్, హెర్బల్ షాంపూస్, హెయిర్ కలర్ షాంపూస్, హోమ్ కేర్‌కి సంబంధించినట్లయితే కుకింగ్ ఆయిల్, కారం, పసుపు, మసాలాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ కుకింగ్ మసాలాలు, డిష్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, క్లాత్ డిటర్జెంట్, లిక్విడ్ బ్లూ, ఆఖరికి దేవునికి పూజ చేసే అవసరమయ్యే అగరబత్తులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇవే కాకుండా పర్సనల్ కేర్‌లో అయితే బాడీ స్ప్రేలు, లేడీస్‌కి అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్, ఫ్లాస్క్‌లు అండ్ పెయిన్ రిలీఫ్ బామ్స్, ఇన్హేలర్ లాంటి బేసిక్ ఐటెమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్ లాంటి అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా బేసిక్ నీడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని హెల్త్ కేర్‌ని ఏం నెగ్లెక్ట్ చేయలేదండి. పైగా ఇవన్నీ ఒక ఎత్తైతే హెల్త్ కేర్‌లో ఇంకా ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మాంగోల్, ఉమెన్ ప్రోటీన్, ఇమ్యూన్ రీచార్జ్, చ్యవన్ప్రాష్, చాంప్స్ కిడ్స్ డ్రింక్, నోని, త్రిఫల, స్పిరులినా, అశ్వగంధ లాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్‌కు మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, చిల్డ్రన్స్ గ్రోత్‌కు అండ్ సైనసైటిస్, ఆస్తమా, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, పెరాలసిస్, హార్ట్ డిసీజ్, డయాబెటీస్, క్యాన్సర్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, హెయిర్ లాస్, స్కిన్ ఇన్ఫెక్షన్, డెంటల్ ప్రాబ్లమ్, కిడ్నీస్, పైల్స్, అల్సర్, సో ఇలా ఆల్మోస్ట్ ఒక 60కి పైగా డిసీజెస్ రాకుండా ముందు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రివెన్షన్ అండ్ క్యూరింగ్కి సంబంధించిన హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఆరోగ్యం పాడయ్యాక ఇబ్బంది పడడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలనుకున్న వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం. అలా ఆలోచించే మనలాంటి వాళ్ళందరికీ రీఛార్జ్లో ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ద బెస్ట్ ఉపయోగపడతాయండి. లైఫ్ టైం ఉపయోగపడతాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. సో ఊరికనే వీళ్ళు ఓన్గా డెవలప్ చేసింది కాదు. సో ఇండియాలోనే నేను వరల్డ్ వైడ్గా కూడా ప్రమోట్ చేసుకోవడానికి అవసరమైన సర్టిఫికేషన్స్తో సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే వీళ్ళ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇంటికే తెప్పించుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ధరలకే. ఎస్, ఈ రీఛార్జ్ కంపెనీలో ఉన్న గ్రేట్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్ క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. అయినా కూడా ఎందుకు ఎక్కువ మంది డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ వాడట్లేరు, ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే బయట ట్రెడిషనల్ మార్కెట్లో దొరికే వస్తువుల కంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న అతిపెద్ద సమస్య. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కు క్వాలిటీ అవసరం అయినప్పటికీ తను ఎక్కువగా ఆలోచించేది కాస్ట్ గురించి ఆలోచిస్తాడు. అందుకే ఆరోగ్యం బాగుంటుందని తెలిసినా ₹1000 పెట్టేసి ఆల్మండ్ ఆయిల్ కొనుక్కోడండి. రేటు తక్కువగా ఉంది కాబట్టి పక్కన కిరాణా షాప్‌లోకి వెళ్ళి పామ్ ఆయిలే వాడతారు. సరిగ్గా ఇదే విషయాన్ని కంపెనీ ఎండీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నట్టుగా ఎక్కువ రేట్ కాకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కు ఈ రీఛార్జ్ కంపెనీ ప్రోడక్ట్ ఉపయోగపడాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీతో ఉండేలా, పైగా బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఉండే రీజనబుల్ రేట్లు ఇక్కడే ఉండేలాగా ప్లాన్ చేశారు. కావాలంటే మీరే చూడండి. మనం పొద్దున్నే లేవగానే ఉపయోగించే పేస్ట్‌నే తీసుకుందామండి. రీఛార్జ్ బ్రాండ్ పేరు వచ్చేసి డెంటాబున్ సూపర్ పేస్ట్ అంటాం. ఇది నిజంగా సూపర్ పేస్ట్ అనుకోండి. ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. 100 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఈ పేస్ట్ వచ్చేసి. ఇంతే వెయిట్ ఉన్న పేస్ట్ మనకు బయట తెలిసిన ఒక సో కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అయితే
మినిమం రూ. 110 నుంచి మొదలుపెడితే రూ. 300 పైగా ఉంది. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఇచ్చే ప్రోడక్ట్ కేవలం రూ. 75కే దొరుకుతుంది. బయట ట్రెడిషనల్ మార్కెట్‌లో కొనుక్కునే కోల్గేట్, పెప్సోడెంట్, డాబర్ లాంటి పేస్టులు కూడా ఇంతే రేట్ ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే కొన్ని బ్రాండ్స్ అయితే చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. కానీ ఇక్కడ మై రీచార్జ్‌లో ఏంటంటే అంతకంటే బెటర్ క్వాలిటీ ఇస్తూ రేట్ మాత్రం కేవలం రూ. 75లో మాత్రమే దొరుకుతుంది. ఇదే కాదండి, ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో ఉన్న కామన్ ప్రాబ్లమ్ హెయిర్ లాస్. దానికోసం భృంగరాజ్ ఆయిల్ చాలామంది వాడుతున్నారు. ఆ భృంగరాజ్ ఆయిల్ తీసుకోండి. బయట మనకి టీవీలో, పేపర్‌లో ఒక పెద్ద కంపెనీ యాడ్ ఇస్తుంది. మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి కొట్టి చూడండి. భృంగరాజ్ ఏరియాలకు సంబంధించి దాదాపు రూ. 340 రేట్ అమ్ముతున్నారు ఆన్‌లైన్‌లో కూడా. అదే భృంగరాజ్ హెయిర్ ఆయిల్ మై రీచార్జ్‌లో కేవలం రూ. 250కే వస్తుంది. ఇదే కాదు, మనం రెగ్యులర్‌గా వాడుకునే సోప్స్‌లలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో రేట్స్ కూడా ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా కేవలం రూ. 12 సబ్బు కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో చూడండి ఎంత రీజనబుల్ రేట్స్ ఉన్నాయని మీకు అర్థమైపోతుంది. ఇవే కాకుండా కుకింగ్ ఆయిల్ కావచ్చు, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక సగటు సాధారణ వ్యక్తి కొనే విధంగానే రేట్స్ అన్నీ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా ఎంఆర్‌పీ రేట్స్ గురించేనండి. మిగతా బెనిఫిట్స్ గురించి కాదు. మరి మిగతా బెనిఫిట్స్ ఏంటి? సో అవేంటో తెలుసుకోవడానికంటే ముందుగా అసలు ఈ మై రీచార్జ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి? సర్టిఫికేషన్స్ ఏంటని చెప్పేసి ఒక్కసారి చూద్దామండి. ఇవి మై రీచార్జ్ కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అండి. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ బోర్డులో మెంబర్షిప్ ఉన్న కంపెనీ. దానితో పాటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కంపెనీ ఎండీ అయిన అశోక్ కుల్హరి గారి గురించి. నిజంగా వెరీ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రతి కామన్ మ్యాన్కి ఉపయోగపడేలా తను ఏదైనా చేయాలి అని, అండ్ తన ద్వారా ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మై రీచార్జ్ కంపెనీని 2010 సెప్టెంబర్ 23న రాజస్థాన్ జైపూర్లో స్టార్ట్ చేశారండి. ఇది ప్యూర్లీ మన ఇండియాకి సంబంధించిన కంపెనీ. అండ్ 2010 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 14 సంవత్సరాలుగా ఎన్నో లక్షల మందికి ఉపయోగపడుతూ, ఎన్నో లక్షల మందిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ కంపెనీ రన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 660 కోట్లకు పైగా టర్నోవర్ ఉందండి కంపెనీకి వచ్చేసి. కొన్ని వేల ఫ్రాంచైజీలు ఉన్నాయి. నార్త్ సైడ్, సౌత్ ఇండియాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. మనమే స్టార్టింగ్లో ఉన్నాం. ఇది కూడా మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఆఫీస్లో లైవ్గా 450 మందికి పైగా సపోర్టెడ్ స్టాఫ్ మెయింటైన్ చేస్తారండి. అది చాలా గొప్ప విషయం అనొచ్చు. అండ్ ఇంకా కాకుండా హైలైట్ ఏంటి అంటే, కంపెనీ అందిస్తున్న ఇన్కమ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది వాడుకునే వాళ్ళలో 60% ఉమెన్సే ఉన్నారు. సో లేడీస్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా కంపెనీ అనేది చేస్తుంది. అండ్ దానికోసం బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఈ ప్రొఫైల్ చూస్తేనే అర్థమైపోతుంది కంపెనీ యొక్క విజన్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి అశోక్ కుల్హరి గారు ఆలోచించారని చెప్పేసి. నిజంగా తను అనుకున్న మోటివ్ కూడా ఇదేనండి. ప్రతి కామన్ మ్యాన్కు తన రెగ్యులర్ అవసరాలకు ఉపయోగపడే వస్తువుల కోసం బయట సమాజంలో దొరికే వస్తువులు కొనుక్కుంటున్నారు. కానీ ఒకప్పుడున్న క్వాలిటీ ఇప్పుడు లేకపోగా అవన్నీ కూడా కెమికలైజ్ చేసేశారు. సో వాడి క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం లాంటి భయంకరమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అలాంటి సమస్యల నుంచి తన వంతు ఎంతో కొంతైనా చేయాలి, దాంతోపాటు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అందించాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని వేల సంవత్సరాల పురాతన పద్ధతులు ఉపయోగించి, ఆయుర్వేద పురాతన పద్ధతులు ఉపయోగించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెల్త్కి ఉపయోగపడేది, ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ దొరికే ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ని వీళ్ళు అందిస్తున్నారు. కేవలం బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడమే కాకుండా ఒక అద్భుతమైన సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ సిస్టమ్ని ఫాలో అయిన ప్రతి సామాన్యుడు కూడా లక్షల్లో ఆదాయం సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కూడా తను కల్పించడం జరిగిందండి. అంటే మనం ఈ మై రీచార్జ్ కంపెనీతో జర్నీ చేస్తే మనకు ఆరోగ్యం ప్లస్ ఆదాయం 2 కలిపి వస్తాయన్నమాట. కంపెనీ ఎండీ గారు కూడా ఇదే విషయం చెప్తున్నారు. మీరు మీ అవసరాల కోసం ప్రతిరోజు ఏవైతే వస్తువులు బయట కొనుక్కుంటున్నారో అందులో దాదాపుగా 120 రకాలకు పైగా వస్తువులు మా దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ కొనే బదులు అవే వస్తువులు ఇక్కడ కొనుక్కోండి. జస్ట్ చేంజ్ యువర్ షాప్, ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు. అంటే మీరు మీ షాప్ మార్చండి, నేను మీ జీవితాన్ని మార్చేస్తా అని చెప్పేసి కంపెనీ ఎండీ గారు చెప్పడం జరుగుతుందండి. మరి నిజంగా షాప్ మార్చడం ద్వారా లైఫ్ ఎలా మారుతుందనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ మై రీచార్జ్ కంపెనీ నుంచి ఏ బిజినెస్ తీసుకోవాలనుకున్నా సరే ముందుగా కంపెనీలో కస్టమర్గా రిజిస్టర్ అయి ఉండాలండి. దానికోసం అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు myrecharge.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కానీ, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మై రీచార్జ్ సింబియో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ, మనల్ని ఎవరైతే ఈ యొక్క మై రీచార్జ్ కంపెనీకి రిఫర్ చేస్తున్నారో వాళ్ళ ఐడి డీటెయిల్స్ తోటి రిజిస్టర్ అవ్వాలి. హైలైట్ ఏంటి అంటే ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ ఎవరు కూడా అమౌంట్ పేమెంట్ చేయాలి, ఛార్జెస్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడి నుంచి మొదలవుతది. మై రీచార్జ్ కంపెనీలో మనం చేసే ప్రతి యాక్టివిటీలో మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. సాధారణంగా బయట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రమోట్ చేస్తేనే బెనిఫిట్స్ వస్తాయండి. లేకుంటే రావు. కానీ మై రీచార్జ్ కంపెనీ అలా కాదు. ఎందుకంటే ఇదొక కామన్ మ్యాన్ గురించి ఆలోచించి మొదలుపెట్టిన కంపెనీ కాబట్టి ప్రమోట్ చేయకున్నా సరే జస్ట్ తనకు కావాల్సిన వస్తువులు తన కోసం తను కొనుక్కున్న లైఫ్ టైం కంపెనీ 4 రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ యొక్క మై రీచార్జ్ కంపెనీ నచ్చడానికి మీకు చెప్పడానికి కూడా ఆ 4 బెనిఫిట్సే మేజర్ కారణం అండి. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. మొదటి బెనిఫిట్ వచ్చేసి లైఫ్ టైం అప్ టు 30% డిస్కౌంట్. ఎస్, మీరు మీకు కావాల్సిన ఏ వస్తువు కొనుక్కున్నా కూడా బయట దొరికే వస్తువులాగా ఎంఆర్పి రేట్కి ఇవ్వకుండా అప్ టు 30% డిస్కౌంట్కి వస్తుందండి. దీన్నే మనం డీపీ రేట్ లేదా డిస్ట్రిబ్యూటర్ రేట్ అంటాం. మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా ఎంఆర్పి రేట్స్ ఏవైతున్నాయో వాటికంటే కూడా ఇంకా తక్కువ ధరకే మనకు కావాల్సిన వస్తువులు వస్తాయి. అదే మనం బయట కొనుక్కునే ట్రెడిషనల్ మార్కెట్లో అయితే మనకు డిస్ట్రిబ్యూటర్ రేట్కి ఎవరు ఇవ్వరండి, ఎంఆర్పి రేట్కి ఇస్తారు. ఎప్పుడోసారి డిస్కౌంట్ ఇచ్చినా లైఫ్ టైం మాత్రం ఇవ్వరు. బట్ ఇక్కడ కొనుక్కుంటే మై రీఛార్జ్లో కొనుక్కుంటే బెటర్ క్వాలిటీతో పాటు ఆల్మోస్ట్ 30% వరకు అప్ టు 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు ఒక కామన్ మ్యాన్కు లైఫ్ టైం తను తీసుకునే వస్తువుల మీద 30% డిస్కౌంట్ రావడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ చేకూరుతుంది. ఈ యొక్క బెనిఫిట్ అయినా చాలండి మై రీఛార్జ్ కంపెనీతో లైఫ్ టైం జర్నీ చేయడానికి ఒక నార్మల్ పర్సన్. బట్ ఇది మొదటి బెనిఫిట్ మాత్రమే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ బోనస్. దీన్నే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనుకుంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా అనొచ్చండి. ఇది ఎలా వస్తుంది అంటే మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు మనం కొనుక్కునే ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ ఇచ్చినట్టుగానే ఆ ప్రోడక్ట్ తయారవ్వడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని బీవీ పాయింట్స్ కూడా ఇస్తుంది. వీటినే మనం బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటామండి. ఒక నెలలో మనం మన అవసరం కోసం ఎన్నైతే వస్తువులు కొంటామో వాటి ద్వారా వచ్చే బీవీ పాయింట్స్ కంపెనీలో మళ్ళీ మనకు ఆ బీవీ పాయింట్స్ మీద 6% నుంచి 15% వరకు డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. కొనుక్కునేటప్పుడే 30% వరకు డిస్కౌంట్ వచ్చి మళ్ళీ కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే అది బెనిఫిటా కదా మీరే చెప్పండి. పైగా ఇది ఏ ఒక్క నెలలోనో వచ్చేది కాదండి, లైఫ్ టైం వచ్చే బెనిఫిట్. అందుకే మై రీఛార్జ్ కంపెనీ ది బెస్ట్ అంటామండి మేము. ఇది కేవలం రెండో బెనిఫిట్ మాత్రమే. మూడో బెనిఫిట్ తెలిస్తే మేము కాదు మీరు కూడా మై రీఛార్జ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో మరి అదేందో చూసే ముందు ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఫ్రీ ప్రొడక్ట్స్. ఎస్, మీరు విన్నది నిజమేనండి. మీరు మై రీఛార్జ్ కంపెనీలో కంటిన్యూగా 6 నెలలు కేవలం 2500 డీపీ నుంచి 5000 రూపాయల మధ్యలో డిస్ట్రిబ్యూటర్ రేట్ మధ్యలో ఒక 1250 బీవీ పాయింట్స్ అయ్యేలా కనుక మీరు షాపింగ్ చేస్తే 6 మంత్స్ ఎంతైతే యావరేజ్ కాస్ట్ షాపింగ్ చేశారో 7th మంత్ అదే కాస్ట్ విలువైన ప్రోడక్ట్స్ మీరు ఫ్రీగా పొందొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్నే తీసుకోండి. తనకు కావాల్సిన రెగ్యులర్ బేసిస్ కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూస్, ఇంట్లో కావాల్సిన బేసిక్ ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్ లాంటి బేసిక్ ఐటెం తీసుకున్నా సరే యావరేజ్గా వచ్చేసి తనకు ఒక 4000 నుంచి 5000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు ఒక 6 మంత్స్ కనుక కంటిన్యూగా మీకు కావాల్సిన వస్తువులు ఒక 4000 రూపీస్ వర్త్ తీసుకోండి. యావరేజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3000 తీసుకున్నా పర్లేదు, 2500 నుంచి 5000 మధ్యలో తీసుకోవాలి. 1250 బీవీ పాయింట్స్ ఉండాలి. అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, మీకు సంబంధించి ఏ వస్తువు కొనుక్కున్నా సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ 7th మంత్లో మీరు ఫ్రీగా పొందొచ్చు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక సగటు సాధారణ వ్యక్తి తనకు అవసరమయ్యే రెగ్యులర్ ఐటమ్స్ తీసుకున్నా కూడా, యావరేజ్ ఐటమ్ తీసుకున్నా కూడా నెలకు ఒక 4000 రూపాయల నుంచి 5000 రూపాయలు అవుతున్నాయి. బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటే తనకు డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. 6 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే 7th మంత్ వస్తువులు ఫ్రీగా వస్తాయంటే మై రీఛార్జ్ కంపెనీ ఒక కామన్ మ్యాన్కు ఉపయోగపడుతుందా కాదా అనేది మీరు చెప్పండి. పైగా ఇది అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ మనం ఎవరికీ డబ్బులు కట్టట్లేదు, లేదా ఇంకేమైనా ప్రమోషన్ చేస్తే వచ్చే బెనిఫిట్ కాదు ఇది. కేవలం మీరు మై రీఛార్జ్లో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్. అందుకే నేను ఏమంటానంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మై రీఛార్జ్ ద బెస్ట్ కంపెనీ అని మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్ అలాంటిదేనండి. అంతేకాకుండా బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేని ఇంకొక అద్భుతమైన బెనిఫిట్ ఈ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 4వ బెనిఫిట్ అండి, డిజిటల్ సర్వీసెస్. బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో డిజిటల్ సర్వీసెస్ అనేవి లేవండి. వీళ్ళ దగ్గర మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఇన్సూరెన్స్ బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ లాంటి 10 రకాల సర్వీసెస్ వీళ్ళు అందిస్తున్నారు. ఇవే సర్వీసెస్ బయట ఫోన్పే, పేటిఎం లాంటి వాటిల్లో కూడా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ఈ మధ్య అలాంటి యాప్స్లో ఎక్స్ట్రా ఛార్జెస్ మినిమం 3 రూపాయలు పడుతున్నాయి. ఆ ఛార్జెస్ ముందు రోజులు ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అవే సర్వీసెస్ ఈ మై రీఛార్జ్లో చూసుకున్నట్లయితే
సర్వీస్ వాడుకున్నట్లయితే మనకే రిటర్న్గా 2% ఎబోవ్ ఇమీడియట్ కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరం వాడుకునే మొబైల్ రీఛార్జ్ని తీసుకుందాం. ప్రతి ఒక్కరింట్లో కామన్గా అయితే ఒక 4-5 నెంబర్స్ ఉంటాయండి. ఒక 5 నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, రీసెంట్గా పెరిగిన టారిఫ్ ఛార్జీల ప్రకారం మినిమం ₹300 రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ రిక్వైర్మెంట్ కూడా. ఒక 5 సిమ్ములు ₹300 రీఛార్జ్ చేస్తే ప్రతి రీఛార్జ్ మీద ₹3 ఎక్స్ట్రా అంటే దాదాపుగా ₹1515 అవుతుంది. అదే రీఛార్జ్ని మై రీఛార్జ్ యాప్ ద్వారా కనుక మనం చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా పడే ₹15 ఛార్జ్ పడకపోగా మళ్ళీ మనకి 2.5% ఆఫ్ బెనిఫిట్ అంటే ఒక 1500లో ఒక ₹38 రిటర్న్గా వస్తాయి. ఓవరాల్గా ఒక ₹50-55 వరకు మనకు సేవ్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఒక నెలకు మాత్రమేనండి. అదే ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? లైఫ్ టైం మై రీఛార్జ్లోనే చేసుకుంటే ఎంత బెనిఫిట్ అవుతుందో మీరే ఆలోచించుకోండి. కేవలం మొబైల్ రీఛార్జ్ ఒకటే కాదండి, మిగతా సర్వీసెస్ అన్నిట్లో కూడా మనకి ఎంతో కొంత కమిషన్ లేదా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అలా మనం మన మై రీఛార్జ్లో ఒక్కసారి రిజిస్టర్ అయ్యి ఏం ప్రమోట్ చేయకపోయినా సరే లైఫ్ టైం ఉపయోగపడే 4 రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. నిజంగా చెప్పాలి అంటే ఇవన్నీ ఒక కామన్ మ్యాన్కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి లైఫ్ టైం ఉపయోగపడే బెనిఫిట్స్ అండి. అది కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా వచ్చే బెనిఫిట్స్. ఇవే బెనిఫిట్స్ని బాగున్నాయని ప్రమోట్ చేస్తే చాలు, ప్రతి నెలలో లక్షల్లో కూడా ఆదాయం సంపాదించుకోవడానికి మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు చెప్పిన 4 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ పొందాలి అంటే ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదు. కానీ మీరు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా ఆదాయం సంపాదించుకోవాలంటే మాత్రం ప్రతి నెల పర్సనల్గా జస్ట్ 600 BV పాయింట్స్ షాపింగ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ అని ఎందుకు అన్నాను అంటే నిజంగా మనం సేవింగ్స్ గురించి ఆలోచించి ఇందాక మనం మాట్లాడుకున్న ఫ్రీ ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో దానికోసం షాపింగ్ చేసినా సరే మనకు 1250 BV పాయింట్స్ వచ్చేస్తాయి. అలాంటిది బిజినెస్ ప్రమోషన్ చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సింది కేవలం 600 BV పాయింట్స్ మాత్రమే. సో మనకు కావాల్సిన మినిమం ఐటమ్స్ తీసుకున్నా మన 600 BVs వచ్చేస్తాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలా కాదు, ఫ్రీ ప్రొడక్ట్స్తో సంబంధం లేకుండా ఓన్లీ బిజినెస్ చేయడానికి మాత్రమే 600 BV పాయింట్ షాపింగ్ చేయాలి అంటే మీరు మాంగోలను ఒక హెల్త్ డ్రింక్ తీసుకున్నా సరిపోతుందండి. దీనివల్ల మనకు చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇది మన ఇమ్యూనిటీ పెరగడానికి, వెయిట్ లాస్కు, జాయింట్ పెయిన్స్కు, హెయిర్ గ్రోత్కు, ముఖ్యంగా లేడీస్కు ఉండే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్కు, ఇలా 20 రకాల పైగా ప్రాబ్లమ్స్కు ప్రివెన్షన్ అండ్ క్యూర్గా ఉపయోగపడుతుంది. అంటే రావడానికంటే ముందుగా మనం జాగ్రత్త పడే విధంగా ఉపయోగపడుతుంది. కొన్ని వచ్చిన వాటిని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇదేదో మెడిసిన్ అనుకోకండి. ఇది కేవలం అలోవెరా, కోకుమ్, గ్రేప్ సీడ్, గ్రీన్ టీ అండ్ నోని, ఆమ్లా అని ఒక 6 కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, 6 రకాల ఫ్రూట్స్ నుంచి తీసిన ఒక ఫ్రూట్ జ్యూస్ అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు కూడా వీటిని తాగొచ్చు అండి. 2 years ఎబో పిల్లలు కూడా దీన్ని తాగొచ్చు. మనం డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అదేవిధంగా ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. సో దీని రేట్ కూడా ఎక్కువ ఏమి ఉండదండి. 400 ml క్వాంటిటీ ఉంటుంది. ఎంఆర్పీనే జస్ట్ ₹849 ఉంటుంది, ₹849 ఉంటుంది. మనం ఏ వస్తువు కొనుక్కున్నా మనకి ఎంఆర్పీ రాకుండా డిస్ట్రిబ్యూటర్ రేట్కే వస్తుంది కాబట్టి డీపీ రేట్ వచ్చేసి జస్ట్ ₹729 ఉంటుంది. అంతేకాకుండా మన బిజినెస్ ఎలిజిబిలిటీకి కావాల్సిన 600 BV పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. మీరు చెప్పండి, ఆరోగ్యంతో పాటు జీవితకాలానికి సరిపడే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటే నెలకు ఒక ₹729 పెట్టలేని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఒక్కరోజు కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా ₹1000 పైగా సంపాదిస్తున్నాడండి ఈ రోజుల్లో వచ్చేసి. అలాంటిది వ్యక్తికి కూడా ఒక ₹700 పెట్టడం అయితే అసలు పెద్ద కష్టమే కాదని నేను చెప్తాను. పర్సనల్గా కాకుండా ఇంట్లో కూడా ఉపయోగపడే ఐటమ్స్ అయినా కావాలని కనుక మీరు అనుకున్నట్లయితే సో ఈ ప్యాకేజ్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుందండి. ఇది కంపెనీ చెప్తుంది ఏం కాదు, జస్ట్ 600 BV కోసం మేము ప్రమోట్ చేస్తున్నాము. మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. బట్ మేము సజెస్ట్ చేసే ప్యాకేజ్లో ఏంటంటే మనకు 8 రకాల ఐటమ్స్ వస్తాయి. పేస్టు, సోప్సు, ఇంట్లో వంటకు అవసరమయ్యే 2 లీటర్ రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్, హెర్బల్ హెయిర్ ఆయిల్, షాంపూ, అట్ ద సేమ్ టైం వచ్చేసి ఫెయిర్నెస్ బ్యూటీ క్రీమ్ వస్తుంది, ఇంట్లోకి వాడుకునే డిటర్జెంట్ పౌడర్ వస్తుంది. దాంతోపాటు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే మై తులసి ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఇందులో మొత్తంగా మనకు పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్కి సంబంధించిన 8 రకాల ప్రొడక్ట్స్ కవర్ అవుతాయండి. సో ఇవి ఒకసారి కొనుక్కుంటే చాలు, మళ్ళీ ఆ మంత్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వచ్చినా కూడా మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ ఏముండదు. ఎంఆర్పీ రేట్ చూసుకుంటేనే ₹219 ఉంది. బట్ మనకు డీపీ రేట్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్ రేట్కి వచ్చేసి కేవలం ₹1522 ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ దాంతోపాటు మన బిజినెస్ ప్రమోషన్కి కావాల్సిన 611 BVs కూడా వచ్చేస్తాయి. ఏ ప్యాకేజ్ తీసుకుంటారనేది మీ ఇష్టం, లేదా ఇంకే ప్రోడక్ట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. జస్ట్ 600 BV పర్సనల్ షాపింగ్ కంప్లీట్ చేస్తే మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రీమ్ అన్లిమిటెడ్ అనే బిజినెస్ ప్లాన్కు మనకు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఇక
మన ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఈ ప్లాన్లో ఉన్న టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ లాంటి బోనస్ల ద్వారా అన్లిమిటెడ్ ఆదాయం పొందే అవకాశం మనకుంది. ఆల్రెడీ మనకంటే ముందు కొన్ని వేల మంది సిస్టంలో వర్క్ చేస్తూ లక్షల్లో, కొంతమంది కోట్లలో కూడా ఆదాయం సంపాదిస్తున్నారండి. సో వాళ్ళందరి డీటెయిల్స్, ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. మరి మనం చేసే ప్రమోషన్ ఏంటి అంటే జస్ట్ బాగుంది అని చెప్పడం. ఇందాక మీకు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బెనిఫిట్స్ని మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుంది అని చెప్పేసి ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మై రీఛార్జ్లో కొనుక్కునేలాగా మనం చేయాలి. అదే మనం చేసే వర్క్ అండి. జస్ట్ బెనిఫిట్స్ బాగున్నాయని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీ గురించో, ప్రోడక్ట్ గురించో, సర్వీస్ గురించో కాదండి, కస్టమర్కు ఉపయోగపడే బెనిఫిట్స్ గురించి ప్రమోట్ చేయడం ద్వారా మన వర్క్ సింపుల్ అయిపోతుంది. నన్ను అడిగితే ఇది అసలు వర్కే కాదని అంటాను. ఎందుకంటే ఇదే పని మనం బయట చాలాసార్లు చేస్తాం. బయట చాలా వాటి గురించి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తాం. సో ముందు కూడా చేస్తాం అనుకోండి, పలానా హోటల్ బాగుందనో, పలానా షాపింగ్ మాల్ బాగుందనో, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా బాగుందనో, చాలా సందర్భాలలో చాలామందికి చాలా విషయాలు చెప్తూనే ఉన్నాం. ఇలా చెప్పడం ద్వారా వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, కానీ మనకు మాత్రం ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇవ్వట్లేదు. కానీ మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటే క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చి 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. లైఫ్ టైం డిస్కౌంట్తో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. అందులోనే మళ్ళీ మీకు 6 మంత్స్ కంటిన్యూ షాపింగ్ చేస్తే 7th మంత్ ఫ్రీ, ఎవ్రీ 6 మంత్స్కి ఒక 1 మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ప్రతిరోజు అవసరమయ్యే డిజిటల్ సర్వీసెస్ మీద ఎక్స్ట్రాగా ఛార్జ్ లేకుండా మనకే కొంత కమిషన్ వస్తుంది అని చెప్తే, ఇవే ఫ్రీ బెనిఫిట్స్ కాకుండా మళ్ళీ ఖాళీ సమయాల్లో కంపెనీని ప్రమోట్ చేస్తూ పార్ట్ టైమ్గా కూడా లక్షలు ఆదాయం సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా వద్దంటారా? మీరే చెప్పండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే కాదండి, కనిపించే ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ బాగుందని చెప్పొచ్చు. సో అలా మనకు తెలిసిన వాళ్ళకి బాగుంది అని చెప్తే చాలు, వాళ్ళు మన ద్వారా రిజిస్టర్ అయ్యి వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద మనకు కమిషన్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఇంకెవరికైనా ప్రమోట్ చేస్తే, వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా సరే అదంతా మన అండర్లో టీమే కాబట్టి వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద కూడా ఒక సిస్టమ్ ప్రకారం మనం కొన్ని లక్షల్లో, కోట్లలో కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు. సో మరి కంపెనీ ఏ ప్లాన్ ప్రకారం అమౌంట్ ఇస్తుందో చూద్దామండి. కంపెనీ ప్రొవైడ్ చేసిన ఇన్కమ్స్ అన్నింటిలో బెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనం మంత్లీ 5 టైమ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా, ఇక్కడ వచ్చే అమౌంట్ అంతా కూడా కంపెనీ మన అండర్లో సేల్స్ అయిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బీవీ పాయింట్స్ వస్తాయి కదండి, వాటిని మనం బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటాం. ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ బేస్ చేసుకుని కంపెనీ మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ మన అండర్లో 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరిగిన బిజినెస్ మీద కంపెనీ 7th రోజు మనకు పేమెంట్ ఇస్తుంది. సో మళ్ళీ 7th నుంచి 12th వరకు జరిగిన బిజినెస్ 13th రోజు ఇస్తుందండి. 18th వరకు జరిగిన బిజినెస్ 19th రోజు, 24th వరకు జరిగిన బిజినెస్ మీద కంపెనీ మనకు 25th రోజు, అండ్ మంత్ ఎండింగ్ వరకు జరిగిన బిజినెస్ మీద నెక్స్ట్ మంత్ 3rd రోజు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి నెల 5 పేవర్డ్ సైకిల్లో మనం అండ్ మన టీమ్ మెంబర్స్ చేసే ప్రమోషన్ ద్వారా కూడా అన్లిమిటెడ్ ఆదాయం కూడా తీసుకోవచ్చు. మరి మనం ఎంతమందికైనా సరే ఈ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చా? 100% ఈ బిజినెస్ని ఎంతమందికైనా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఒక ఇద్దరిని రిఫర్ చేస్తామో అప్పటి నుంచి మన ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. ఎంత ఎక్కువ మందికి రిఫర్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఇద్దరినే పరిచయం చేసామనుకోండి, వాళ్ళు చేసే షాపింగ్ ద్వారా, వాళ్ళు వచ్చే టీం అందరూ చేసే ప్రతి నెల షాపింగ్ ద్వారా వచ్చే బీవీ పాయింట్స్ ఏవైతుంటాయో అవన్నీ కూడా వాళ్ళ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటామండి. అందులో నుంచి 10% మ్యాచింగ్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చాం. సో బేసిక్ 600తో ఇన్వాల్వ్ అయ్యాం. మనకు తెలిసిన ఏ అనే ఒక ఫ్రెండ్ని, బి అనే ఒక రిలేటివ్ని ఒక 2 legsలో ఇంట్రొడ్యూస్ చేసాం అనుకుందాం. వాటిని మనం లెగ్ 1, లెగ్ 2 అంటామండి. అందులో మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు అండ్ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళంతా కలిసి ఒక 3 లక్షల గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ విలువైన షాపింగ్ చేశారు. మనం పరిచయం చేసిన ఇద్దరినే, మిగతా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అయినా కానీ ఆ బిజినెస్ అంతా కూడా మన అండర్లోనే అవుతుంది కాబట్టి అందులో నుంచి కంపెనీ మనకు 10% మ్యాచింగ్ బోనస్, అంటే 30,000 మనకు కంపెనీ ఇస్తున్న ఇన్కమ్. ఇలా ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళ కోసమే కొనుక్కుంటారు. అయినా కూడా ప్రతి నెల మన ఇన్కమ్ మనకు వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. బయట సినిమా స్టార్స్ అండ్ క్రికెట్ స్టార్స్ చేసే ప్రమోషన్ వల్ల వాళ్ళకు ఒక్కసారి మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఒక్కసారి మన ద్వారా ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళు చేసే షాపింగ్ అండ్ వాళ్ళ ద్వారా చేసే షాపింగ్ ద్వారా లైఫ్ టైం ఇన్కమ్ వస్తుందండి. ఇది మనం ఇద్దరినే ప్రమోట్ చేస్తే వచ్చే ఇన్కమ్. అయితే 3వ వ్యక్తిని పరిచయం చేసామనుకోండి, మన ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. అండ్ ఇంకో హైలైట్ ఏంటి అంటే, 3వ వ్యక్తి వచ్చాక తను అండ్ తన టీం చేసే టోటల్ బిజినెస్ మీద మనకు 12% బోనస్ వస్తుంది.
అది కూడా ఒక్క లెగ్ మీదనే. మొదటి ఇద్దరి ద్వారా వచ్చిన బిజినెస్‌లో 10% మ్యాచింగ్ మాత్రమే వస్తే, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను ఒక్క లెగ్ మీదనే మనకు 12% ఆఫ్ అమౌంట్ వస్తుంది. జరిగింది సేమ్ బిజినెస్ అయినా పర్సెంటేజ్ పెరుగుతుందండి. అంటే డైరెక్ట్ రిఫరల్స్ మనం పెరిగితే వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఇంకెక్కువ మందికి రిఫర్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాం. నాలుగో పర్సన్‌ని రిఫర్ చేసామనుకోండి డైరెక్ట్‌గా. సో, తన టోటల్ టీమ్ బిజినెస్ మీద 14% కమిషన్ వస్తుంది. ఐదో పర్సన్‌ని రిఫర్ చేస్తే తన టీమ్ ద్వారా 15% కమిషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు డైరెక్ట్‌గా ఎంతమందిని పరిచయం చేసినా సరే, వాళ్ళ మీద మీకు 15% ఆఫ్ అమౌంట్ ఫిక్స్‌డ్‌గా వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కేవలం ముందు పరిచయం చేసిన వాళ్ళ మీదనే తక్కువ పర్సెంటేజు, లేట్‌గా పరిచయం చేసిన వాళ్ళ మీద ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి అనుకోవద్దండి. కంపెనీ ఇస్తున్న 5 పేఅవుట్ సైకిల్స్‌లో ఎవరైతే ఎక్కువగా బిజినెస్ చేస్తారో, ఆ పేఅవుట్ సైకిల్‌లో వాళ్ళు టాప్ 2 మెంబర్స్‌గా వస్తారు. వాళ్ళ బిజినెస్‌లో మ్యాచింగ్ 10% వస్తుంది. తర్వాత హైయెస్ట్ బిజినెస్ ఇచ్చిన వాళ్ళు మూడో పొజిషన్‌కు, ఆ తర్వాత హైయెస్ట్ వాళ్ళు నెక్స్ట్ పొజిషన్‌లోకి వస్తారు. ఇలా ప్రతి లెగ్ నుంచి కంపెనీ ప్రతి పేఅవుట్ సైకిల్‌లో 20 లక్షల బీవీ పాయింట్స్ వరకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుందండి. మంత్లీ 5 పేఅవుట్ సైకిల్స్ అంటే దాదాపుగా ఒక లెగ్ నుంచి 1,00,00,000 బిజినెస్ వాల్యూ వరకు మనం సంపాదించుకునే అవకాశం ఉంది. మనం ఎంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే, అన్ని ఎక్కువ లెగ్స్ డైరెక్ట్‌గా రిఫర్ చేసుకుంటూ, ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇదండి కంపెనీ వాళ్ళు ఇస్తున్న పర్ఫార్మెన్స్ బోనస్ యొక్క ఒక అద్భుతమైన ఇన్కమ్. అయితే నేనేమంటున్నానంటే, ఇదే పర్ఫార్మెన్స్ బోనస్ కనుక మనం ఒక ఖచ్చితమైన టార్గెట్స్ కనుక పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే, వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మన జీవితంలో ఇప్పటి వరకు మనం చూడని ఇన్కమ్ కూడా చూడొచ్చండి. కేవలం వితిన్ 6 మంత్స్‌లో నెలకు అక్షరాల 13 లక్షల మినిమమ్ గ్యారంటీ ఇన్కమ్ సంపాదించొచ్చు. యెస్ అండి. మీరు విన్నది నిజమే. ఒక 6 మంత్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసేసుకుంటే నెలకు 13 లక్షల రూపాయలు మినిమమ్ గ్యారంటీ అమౌంట్ తీసుకోవచ్చు. పైగా మనం ఒక్కరమే కష్టపడకుండా టీమ్ సపోర్ట్‌తో అచీవ్ అవ్వచ్చండి. అందుకోసం మనమే వందల మందిని తీసుకురావాలేమో, వేల మందికి తీసుకురావాలేమో, లేకపోతే ఇంటింటికి తిరిగి చెప్పాలేమో, లేతే మనం చేస్తున్న పని ఆపేసుకోవాలేమో అని చెప్పేసి అస్సలు టెన్షన్ పడకండి. మీరు చేస్తున్న పని మీరు చేసుకుంటూ, లేదా మనం చేస్తున్న పని మనం చేసుకుంటూ, మన ఫ్రీ టైంలో వర్క్ చేస్తేనే కేవలం 6 నెలల్లో నెలకు 13 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ చాలా ఈజీ స్టెప్స్‌లో మనం దీన్ని అచీవ్‌మెంట్ అవ్వచ్చండి. సో, ఆ ఈజీ స్టెప్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. సో, ముందుగా మనం రిజిస్టర్ అయ్యి 600 బీబీ పాయింట్స్‌తో షాపింగ్ చేసేసి ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. అలా మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కేవలం ఒక 6 సీరియస్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళని కూడా సేమ్ అలానే ఒక 6 లెవెల్స్ వరకు వెళ్ళేదాకా సపోర్ట్ చేస్తే సరిపోతుంది. దాన్నే 6x6 ఫార్ములా అంటామండి మేమొచ్చేసి. నార్మల్‌గా అయితే ఈ మై రీచార్జ్ ప్లాన్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం మన ఫ్రీ టైంలో. మన కోసం కాకపోయినా మై రీచార్జ్‌లో వచ్చే లైఫ్ టైమ్ బెనిఫిట్స్ కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవుతారు. అలా మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళలో, ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో క్వాలిటీ ప్రొడక్ట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కోసం మాత్రమే కాకుండా, నేను కూడా ప్రమోషన్ చేస్తాను, డబ్బు సంపాదించాలి అని ఒక తపన, కోరికున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో సింగిల్‌గా వచ్చే ఇన్కమ్ సరిపోక ఏదైనా ఒక అవకాశం దొరికితే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు ప్రతి 100లో 90 మంది వరకు ఉన్నారండి. సరిగ్గా అలాంటి వాళ్ళని ఒక 6గురిని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు 6 లెవెల్స్ వరకు వెళ్ళేలాగా సేమ్ మనం చేసిన పని వాళ్ళ కింద 6 లెవెల్స్ వెళ్ళే వరకు గనుక మనం సపోర్ట్ చేస్తే చాలండి. 100% మన టార్గెట్‌ని మనం రీచ్ అవ్వచ్చు. సో, ఎలానో ఒకసారి చూద్దాం చూడండి. ముందుగా ఫస్ట్ మనం 600 బీవీతో స్టార్ట్ అయ్యాం కదా! ఫస్ట్ నెల మొత్తం మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వాళ్ళలో 6 డిజైర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా జస్ట్ 600 బీవీతో షాపింగ్ చేసినా చాలండి. మన టార్గెట్ అయిపోతుంది. సో, ఎందుకంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు. కేవలం 600 బీవే కాదు కదా! ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళున్నారు. అండ్ బెనిఫిట్స్ కోసం ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ షాపింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా మనం కేవలం 600 బీవీనే తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎప్పుడైతే మనం 6 మెంబర్స్‌ని రిఫర్ చేస్తామో, లేదా మనం రిఫర్ చేసిన వాళ్ళు చాలా మందిలో డబ్బు సంపాదించాలని డిజైర్ ఉన్న ఒక 6గురిని సెలెక్ట్ చేసుకుంటామో, అప్పుడు మన టార్గెట్‌లో మన ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. నిజం చెప్పాలి అంటే మై రీచార్జ్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ విన్నాక మనం జాయిన్ అవ్వడానికి కానీ, మనం ఒక 6గురిని రిఫర్ చేయడానికి కానీ 1 మంత్ చాలా ఎక్కువ టైం అండి. నేనైతే సింగిల్ డేలో చేశాను. రోజుకొకరికి చెప్పుకుంటూ వెళ్ళినా సరే 1 వీక్‌లో చేయొచ్చు. కానీ మనం 1 మంత్ అనుకుందాం. ఆ లెక్క ప్రకారమే మనకొచ్చే ఇన్కమ్ ఎంతొస్తుందో చూద్దాం. కంపెనీ యాజ్ పర్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకారం హైయెస్ట్ బిజినెస్ అయిన మొదటి ఇద్దరు లెగ్స్‌లో 10% బోనస్ ఇస్తుందండి మనకొచ్చేసి. ఇక్కడ అందరిది బేసిక్ 600 బీవీ అనుకున్నాం కాబట్టి, ఫస్ట్ ఇద్దరి 600 బీవీలో 10% అంటే రూ. 60 వస్తుంది.
థర్డ్ పర్సన్ నుంచి 12% అంటే రూ. 72, ఫోర్త్ పర్సన్ నుంచి 14% అంటే రూ. 84, ఫిఫ్త్ పర్సన్ నుంచి 15% అంటే రూ. 90, సిక్స్త్ పర్సన్ నుంచి కూడా 15% వస్తుంది కాబట్టి ఒక రూ. 90. ఇవి మొత్తం కలిపితే మనకి వచ్చే ఇన్కమ్ ఎంత అండి? రూ. 396 వస్తుంది. ఇది మినిమం ఇన్కమ్. మినిమం ఎందుకన్నానంటే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనం 600 బీవీ మాత్రమే తీసుకోం కదా, ఎక్స్ట్రానే షాపింగ్ చేస్తాం. అండ్ మన కౌంట్ చేస్తుంది కూడా కేవలం సీరియస్గా ప్రమోట్ చేసి ఇన్కమ్ సంపాదించాలి అనుకున్న వాళ్ళ బీవీ పాయింట్స్ మాత్రమే. మిగతా వాళ్ళ బీవీ పాయింట్స్ వాళ్ళు చేసి షాపింగ్ మొత్తం కౌంట్ చేస్తే అవన్నీ మనకి ఎక్స్ట్రా బోనస్ అనుకున్నా. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయితే మనకు వచ్చే మినిమం గ్యారెంటీ అమౌంట్ వచ్చేసి రూ. 396 ప్రతి నెల వస్తాయి. మళ్ళీ ప్రతి నెల ఎలా వస్తాయని చెప్పేసి అడగకండి, ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయి. మనం రెగ్యులర్గా లైఫ్ టైం యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ అయిపోయాక మళ్ళీ కొనుక్కోవాల్సిందే. బయట ఎక్కడో కొనుక్కునే బదులు క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది, డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మై రీఛార్జ్లు ఎంటర్ అయిన ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ కోసం లైఫ్ టైం ఇక్కడనే షాపింగ్ చేస్తారు. సో అవి 2000, 3000 బీవీ కూడా షాపింగ్ అవుతుంది. బట్ మనం కౌంటింగ్ చేస్తుంది 600 బీవీనే కాబట్టి మనకు ఆ డౌట్ అనేది అనవసరం అండి. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసాం, మరి నెక్స్ట్ ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. మనం చేసిన పనినే మన టీంతో డూప్లికేట్ చేయించాలి. వాళ్ళు కూడా సేమ్ టార్గెట్ అండ్ సేమ్ గోల్ ఉంటుంది కాబట్టి సెకండ్ మంత్ అంతా కూడా టైం తీసుకొని వాళ్ళ కోసం వాళ్ళు మినిమం 6గురిని రిఫర్ చేసినా అది అంతా కూడా మన టీమే కాబట్టి మన సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్కసారి సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతే మనకు ప్రతి నెల రూ. 2772 ఇన్కమ్ మినిమం గ్యారంటీగా వస్తుంది. ప్రతి నెల కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ టీం వర్క్లో అద్భుతం చూడండి. మనం కేవలం ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే లైవ్లో వర్క్ చేసి పరిచయం చేసి రిఫర్ చేసాం. సెకండ్ లెవెల్లో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, అయినా కూడా మన ఇన్కమ్ మాత్రం పెరుగుతుంది. ఆ తర్వాత కూడా సేమ్ టు సేమ్ అండి. సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టార్గెట్ కోసం వాళ్ళు ప్రమోట్ చేసుకున్నా కూడా మన అండర్లో ఉన్న టీం పెరుగుతుంది కాబట్టి చేసే షాపింగ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అలా లెవెల్ 3 కంప్లీట్ అవుతే మనకు ప్రతి నెల రూ. 17,028 మినిమం గ్యారంటీ అమౌంట్ వస్తుంది. ఆ తర్వాతి నెలలో థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టార్గెట్ ప్రకారం ఒక నెల అంతా టైం తీసుకొని కేవలం 6గురిని డైరెక్ట్ ప్రమోట్ చేసుకున్నా అంతా మన టీమే కాబట్టి మన టార్గెట్లో ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్కసారి ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అయ్యే టైంకు మనకు ప్రతి నెల రూ. 1,02,564 మినిమం గ్యారంటీ అమౌంట్ వస్తుంది. సో చూడండి, మన అండర్లో లెవెల్స్ రీచ్ అయ్యే కొద్దీ మనం మన టార్గెట్కి ఎంత దగ్గర వస్తున్నామో. పోనీ ఈ వర్క్ అంతా కూడా మనం ఒక్కరమే చేస్తున్నామంటే లేదు కదా, మనల్ని సపోర్ట్ చేసే అప్లైన్ లీడర్స్ ఉంటారు. డిజిటల్గా పబ్లిసిటీ చేసుకోవడానికి యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీడియోస్ అండ్ ప్రమోషన్స్ ఉంటాయి. రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ఇవి అన్నీ సపోర్ట్ తీసుకొని మనం మన టీంని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. పైగా మన టీం ఎంతమంది? కేవలం 6గురే. మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదండి. గుర్తుంచుకోండి, 6గురిని మాత్రమే మనం చేస్తున్నాము. ఆ కింద ఉన్న టీం అంతా కూడా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన కోసం ఎవరు ఏది చేయట్లేదు. పైగా వాళ్ళేం లక్షల మందిని చేయట్లేదు. ఎవరు చేసినా వాళ్ళు వాళ్ళ 6గురిని మాత్రమే సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ కింద టీంని డెవలప్ చేసుకుంటారు. అలా మన టీం పెరిగే కొద్దీ వాళ్ళ టైం అండ్ వాళ్ళ ప్రమోషన్ మనకు సపోర్ట్ అవుతుంది కాబట్టి బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ టీం వర్క్ అండి. టీం వర్క్ పవర్ అదే అని చెప్పొచ్చు. మీరు ఫోర్త్ లెవెల్ రీచ్ అయ్యే టైంకు మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళకు కూడా థర్డ్ లెవెల్ కంప్లీట్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా కమిషన్ వచ్చి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ టార్గెట్లో 50% కంప్లీట్ అయి ఉంటుంది. సో మిగిలిన టార్గెట్ కోసం మనకంటే ఎక్కువ వాళ్ళే ఎఫర్ట్స్ పెడతారు. వాళ్ళు పెట్టే ఎఫర్ట్కు మనం కూడా సపోర్ట్ చేసి ఒక్కసారి ఫిఫ్త్ లెవెల్ కనుక కంప్లీట్ చేస్తే మనకు ప్రతి నెల అక్షరాల రూ. 6,15,780 అండి. 6 lakhs పర్ మంత్ మినిమం గ్యారంటీ అమౌంట్ ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. వన్స్ ఇది అచీవ్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనం 5 లెవెల్స్ అచీవ్ అయ్యి తీసుకున్న రిజల్ట్ చాలు మన 6th లెవెల్ వెళ్ళడానికి. ఒక్కసారి 6th లెవెల్ కంప్లీట్ అవుతే చాలు. ఫైనాన్షియల్గా మనం జీవితకాలం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ సిస్టమ్ ప్రకారం నెలకు రూ. 13,20,000 కేవలం టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్లోనే తీసుకోవచ్చు. వినడానికి చాలా అద్భుతంగా ఉంది. మరి నిజంగా వర్కౌట్ అవుతుందా అనే డౌట్ మీకు ఎక్కడో ఒక మూల ఉంటుందండి. ఖచ్చితంగా సహజం, అది ఏ వ్యక్తికైనా. చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ఏ పనైనా సరే ఎవ్వరు చేయలేంది ఎవ్వరూ చేయలేకపోవచ్చేమో, కానీ ఎవరో ఒక్కరు ఆ పని చేసినా ఇంకెవరైనా అది చేయొచ్చు. సో అర్థం కాలేదు కదా. సో సరే, మన భాషలో మాట్లాడుకుందాం. మొదటగా 600 బీవీతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం మనకేమన్నా కష్టమా? అస్సలు కాదు.
చెప్పాను కదా! డైలీ కూలి పని వెళ్ళే వాళ్ళు కూడా ఒక్కరోజు కూలి పనితో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మంత్లీ ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ప్రతి కామన్ మ్యాన్‌కి కూడా కోటీశ్వరుడయ్యే అవకాశం, ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు ఒక ఆరుగురికి మనం పరిచయం చేయడం ఏమన్నా అసాధ్యమా? అంటే అస్సలే కాదండి. అందరికీ ఆపర్చునిటీ కావాలి. డబ్బు సంపాదించేయాలని కోరికతో అందరూ ఉన్నారు. సో, ఆరుగురు కాదు 60 మందిని చేయొచ్చు. 600 మందిని కూడా చేయొచ్చు. కానీ మనం ఎంతమందిని ప్లాన్ చేసుకుంటున్నాం? జస్ట్ ఒక 6 మెంబర్స్‌ని ప్లాన్ చేసుకొని టీమ్ బిల్డ్ చేసుకుంటున్నాం. ఇక్కడ టీమ్ పెరిగే కొద్దీ మన టార్గెట్ రీచ్ అయిపోతున్నాం అంతే. ఇప్పుడు అంబానీకి కోట్ల రూపాయల ఆస్తుంది. అంబానీ ప్రతి బంకులోకెళ్ళి పిట్టలు కొట్టట్లేదు. ప్రతి కంపెనీలోకెళ్ళేసి వర్క్ చేయట్లేడు. వర్క్ చేసే టీమ్‌ని నిర్మించుకుంటున్నాడు. వాళ్ళకి సాలరీ ఎళ్ళిపోతుంది. ఈయనకు దాని మీద వచ్చే బెనిఫిట్ ఎళ్ళిపోతుంది. ఇక్కడ అదే బెనిఫిట్‌ని అందరం షేర్ చేసుకుంటున్నాం. అంతే తప్ప పెద్ద డిఫరెంట్ అంటే ఏం లేదండి. పైగా నేను మీకు ఈరోజే అచీవ్ అవుదామని చెప్పట్లేదు. మంత్లీ టైం తీసుకున్నాను. కొంచెం లేట్ అయినా పర్లేదు. నెలకు ఒక లెవెల్ కంప్లీట్ చేసుకున్న 6 మంత్స్‌లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నాను. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఇదే టార్గెట్‌ని 3 మంత్స్‌లో కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి చూస్తున్నారండి. మేబీ వాళ్ళు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా నేను చెప్తుంది 6 మెంబర్స్ 6 లెవెల్స్ సపోర్ట్ చేస్తే వచ్చే ఇన్‌కమ్ గురించి మాత్రమే. మీరు అంతకంటే ఎక్కువ చేసే క్యాపబిలిటీ ఉంటే మీరు 10 మెంబర్స్ చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు, 100 మెంబర్స్‌ని ఏసుకొని కూడా మీరు మీ బిజినెస్‌ని ప్లాన్ చేసుకొని ఎక్కువ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టే ఎఫర్ట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకొచ్చే ఇన్‌కమ్ అంత ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పటివరకు కంపెనీ ఇస్తున్న 7 టైప్స్ ఆఫ్ బోనస్ గురించి మనం ఒకటే చూసామండి. 7లో ఒకటే చూసాం. ఈ పర్ఫార్మెన్స్ బోనస్‌తో పాటు మరో 6 బోనస్‌లు కలిపి ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. మరి మిగతావేంటో కూడా చూద్దామండి. కంపెనీ ఇస్తున్న సెకండ్ బోనస్ వచ్చేసి సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. ఈ బోనస్ తీసుకోవాలి అంటే మన అండర్‌లో మనం అండ్ మన టీమ్ చేసే గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ 99,000 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ కావాలండి. గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అప్పుడు మన కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. అయితే మీకు చెప్పాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఏంటి అంటే మనం 6 మెంబర్స్ ఇంటూ 6 లెవెల్స్ అనే టార్గెట్ ఏదైతే ఉందో అది ఒక్కటి పని చేసుకుంటూ వెళ్తే చాలు. మిగతా బోనస్‌లు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అది ఎలాగంటే సిల్వర్ రాయల్టీ బోనస్‌కి మనకు కావాల్సింది 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అదే 6x6 టార్గెట్‌లో మనం జస్ట్ 3 లెవెల్స్ కంప్లీట్ అయ్యడానికంటే ముందే ఈ 99,000 బీవీ టార్గెట్ అయిపోతుంది. ఇదొకటే కాదు మిగిలిన బోనస్‌లన్నీ కూడా 6x6 టార్గెట్‌లోనే మనకి ఇన్‌కమ్ మొత్తం వచ్చేస్తుంది. బోనస్‌లన్నీ వచ్చేస్తాయండి. సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ తర్వాత కంపెనీ ఇచ్చే బోనస్ వచ్చేసి థర్డ్ ఇన్‌కమ్ లీడర్‌షిప్ రాయల్టీ బోనస్. ఇది మనం మాత్రమే కాకుండా మన టీమ్ మెంబర్స్ కూడా డెవలప్ అవ్వడం కోసం పెట్టిన బోనస్ అండి. మనం సిల్వర్ అయ్యాక మన డైరెక్ట్ లెగ్‌లో ఒక లెగ్ నుంచి సిల్వర్ అవుతే మనం గోల్డ్ అవుతాం. 2 లెగ్ నుంచి సిల్వర్ అవుతే మనం సఫైర్ అవుతాం. 3 లెగ్స్‌లో అవుతే ఎమరాల్డ్ అవుతాం. ఇలా మనకు డైమండ్, డబుల్ డైమండ్, క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, క్రౌన్ అంబాసిడర్ అని చెప్పేసి 8 రకాల ప్రమోషన్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే లీడర్‌షిప్ రాయల్టీ అచీవ్‌మెంట్ అవుతామో మన డైరెక్ట్ లెగ్స్‌లో ఉన్న వాళ్ళకి 4% సిల్వర్ బోనస్ ఇచ్చి ఈ లీడర్‌షిప్ రాయల్టీ బోనస్ 11%కి మనం ఎలిజిబిలిటీ మన కంపెనీ ఇస్తుంది. కంపెనీలో జరిగే టోటల్ టర్నోవర్ నుంచి మన అండర్‌లో జరిగే బిజినెస్‌ని కౌంటింగ్ చేసి మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. 2024 ఏప్రిల్ వరకు ఈ కంపెనీలో ఒక అవకాశం కోసం మనలాగా వచ్చేసి 2058 మందికి పైగా దాదాపు 2058 మంది రాయల్టీ తీసుకుంటున్నారు. ఇది లీడర్‌షిప్ రాయల్టీ బోనస్. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. ఇది అచీవ్ అయితే కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 3% వస్తుంది. దాదాపుగా 1410 మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేవర్స్ ఉన్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్. ఇది కూడా కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 3% వస్తుంది. కాకపోతే కార్ ఫండ్ అనేది మంత్లీ మనకు మాక్సిమం 80,000 వస్తుందండి. ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్. నెలకి 80,000 అంటే మనం ఎంత పెద్ద కార్ తీసుకున్నా అంత ఎక్కువ ఈఎంఐ అవసరమే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్ ఫండ్ కంపెనీలో 437 మంది వరకు తీసుకున్నారండి ఏప్రిల్ వరకు. నెక్స్ట్ హౌస్ ఫండ్. ఇది కూడా సేమ్ కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 2% వస్తుంది. ఇది కార్ ఫండ్ కంటే ఇంకో 20,000 ఎక్కువ. అంటే మంత్లీ 1,00,000 వరకు మనం ఈ హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. 172 మంది హౌస్ ఫండ్ ఇచ్చేవర్స్ ఉన్నారు. ఫైనల్ బోనస్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. ఇది కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 1% వస్తుంది. సో మనం కనుక ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ స్టేజ్ కనుక మనం కష్టపడి ఒక్కో మెట్టు కనుక ఎక్కుతూ వస్తే మనం పరిచయం చేసిన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్తే మన ఇన్కమ్ లక్షల్లో కాదండి కోట్లలో కూడా పొందే అవకాశం ఉంది. సో మళ్ళీ చెప్తున్నా అది అసాధ్యమని అస్సలు అనుకోకండి. మనకంటే ముందు వచ్చి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మనకు ఆదర్శంగా నిలుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళ ఫోటోలు చూపిస్తాను చూడండి. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది కంపెనీలో టాప్ ఎర్నర్ రతన్ పారియా గారి గురించి. ఒక కామన్ మ్యాన్గా ఈ మై రీఛార్జ్ కంపెనీలో జర్నీ స్టార్ట్ చేసి వితిన్ 6 to 7 మంత్స్లో వచ్చేసి 6 to 7 ఇయర్స్లో దాదాపు 20 కోట్లకు పైగా సంపాదించాడు. బస్దేవ్ ఘోష్ గారు కూడా 10 కోట్లకు పైగా సంపాదించారు. సో మనకు వచ్చేది అంతా కూడా కంపెనీ అఫీషియల్ అమౌంట్, ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ కాబట్టి అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ చేస్తండి. వాళ్ళ ఇన్కమ్ కూడా చూపిస్తాను చూడండి. సో వీళ్ళంతా కూడా కంపెనీ టాప్ ఎర్నర్స్. సో మన దగ్గర ఏప్రిల్కి సంబంధించిన వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ నేను చూపిస్తాను. రతన్ పారియా గారిది తీసుకుందాం. ర్యాంక్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ అండి. వెస్ట్ బెంగాల్ పర్సన్. ఇతనికి ఏప్రిల్ మంత్లో
ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనసే 19,40,000 వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్న 6x6 టార్గెట్ అనేది పర్ఫార్మెన్స్ బోనస్ కదా, అదొకటే ఈయనకు 19 లక్షలు వచ్చింది. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి 6,79,000 వచ్చింది. ట్రావెల్ ఫండ్ 2,04,000 వచ్చింది. కార్ ఫండ్, హౌస్ ఫండ్ వచ్చేసి 1,80,000 వచ్చాయి. బ్రాండ్ అంబాసిడర్ బోనస్ వచ్చేసి 4,91,000 వచ్చింది. మొత్తం కలిపితే కేవలం ఏప్రిల్ 2024 ఒక మంత్లో 34,95,234 వచ్చింది. అందరికీ ఉన్నట్టుగానే ఇతనికి కూడా 24 గంటలే ఉన్నాయి. పైగా మనం విన్నట్టుగానే మనకంటే ముందు ఈ మై రీఛార్జ్ కంపెనీ గురించి విని స్టార్ట్ చేసిన పర్సన్. అతను సంపాదించగలిగినది మనం సంపాదించలేమనేది ఒకసారి ఆలోచించుకోండి. పైగా ఇక్కడ మీరు గమనిస్తే రతన్ పార్య గారి పర్ఫార్మెన్స్ బోనస్ 19 లక్షలు వస్తే టోటల్ ఇన్కమ్ 34 లక్షలు వచ్చింది. ఆల్మోస్ట్ డబల్ అమౌంట్ వరకు వచ్చిందండి. మనం కూడా 6x6 టార్గెట్ పెట్టుకొని ఒక 13 లక్షల రూపాయలు కనుక సంపాదించగలిగితే పర్ఫార్మెన్స్ బోనస్, దాంట్లో ఒక 60-80% మినిమం వేసుకున్న ప్రతి నెల 20 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. బయట సమాజంలో నెలకు ఖచ్చితంగా 1,00,000 సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో, అంతేకాకుండా ఎంత పెట్టుబడి పెట్టి వర్క్ చేసినా పక్కాగా అమౌంట్ వస్తాయో రావో తెలియదు. ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా కేవలం మనం మాత్రమే ఫుల్ టైంగా పనిచేయాలి. ఒకవేళ వర్క్ చేయడం ఆపేస్తే మన ఇన్కమ్ అక్కడితో ఆగిపోతుంది. కానీ మై రీఛార్జ్లో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా రిజిస్టర్ అయ్యి జస్ట్ మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటే చాలు. బయట ప్రొడక్ట్స్ కంటే బెటర్ క్వాలిటీ ఇచ్చి రీజనబుల్ రేట్స్లోనే 30% వరకు డిస్కౌంట్ ఇచ్చి అందులోనే క్యాష్ బ్యాక్, డిజిటల్ సర్వీసెస్ మీద కమిషన్ కూడా ఇస్తుంది. ఇవే బెనిఫిట్స్ కాకుండా జస్ట్ బాగున్నాయని పరిచయం చేస్తే, ప్రమోషన్ చేస్తే జీవిత కాలానికి సరిపడే డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. అది కూడా సోలో కాదండి, టీం వర్క్ చేసుకొని. వాటి గురించి కంపెనీ అద్భుతమైన ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో కేవలం టీమ్ డెవలప్మెంట్ ఒకటే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే టైం మేనేజ్మెంట్, ప్రజెంటేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి అత్యద్భుతమైన ట్రైనింగ్స్ కంపెనీ త్రూ ఉంటాయండి. ఇంటర్నేషనల్ ట్రైనర్స్ కూడా దీంట్లో మనకు ట్రైనింగ్స్ ఇస్తారు. కేవలం మై రీఛార్జ్ బిజినెస్లోనే కాకుండా మనకు లైఫ్ టైం ఆ ట్రైనింగ్ సెషన్స్ ఉపయోగపడతాయి. ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ దొరుకుతుందో మీరే చెప్పండి. నిజంగా ఒక అవకాశం దొరికితే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నా జీవితంలో సక్సెస్ అవుతా అని అనుకునే వాళ్ళకు మై రీఛార్జ్ బిజినెస్ అనేది ఒక అక్షయ పాత్ర లాంటి అవకాశం. ఇక్కడ మనం సక్సెస్ అవ్వడమే కాకుండా మనలాంటి కొన్ని వందల మంది కామన్ మెన్స్ని కూడా మనం సక్సెస్ చేయొచ్చండి. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఫినాన్షియల్ సక్సెస్ కోరుకున్నట్లయితే వెంటనే మై రీఛార్జ్ బిజినెస్ స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే అదృష్టం అనేది ఒకటేసారి తలుపు కొడుతుందంట. అలా తలుపు తట్టినప్పుడే మనం అదృష్టాన్ని వినియోగించుకోవాలండి. అందుకే నేను నా పర్సనల్గా చెప్పేది ఏంటి అంటే, ఈ ప్లాన్ విన్నగానే నెక్స్ట్ మినిట్ ఈ యొక్క మై రీఛార్జ్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా రిజిస్టర్ అవ్వడమే కాకుండా బిజినెస్ స్టార్ట్ అయినండి. 600 BB పాయింట్స్ చూసుకుంటే మీరైనా సరే 729 రూపీస్ తోటి మాంగోలు తీసుకోవాలని అనుకోవచ్చు. సో నేను ఫస్ట్ మాంగోలు అనుకున్నాను, కాకపోతే ఇంట్లోకి అవసరమైన వస్తువులు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి 1,520 రూపీస్ పెట్టేసి వచ్చే ప్యాకేజ్ సెట్ అవుతుందో అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ప్రజెంట్ మనకు సౌత్లో ఇంకా ఫ్రాంచైజ్ కొన్ని చోట్ల అవైలబుల్ లేవు కాబట్టి ప్రస్తుతానికి మీరు కొరియర్ చేసేసుకోండి. ఆన్లైన్లో ప్రొడక్ట్ బుక్ చేసుకోండి. కొరియర్ ఛార్జ్, మినిమం కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. సో మనకి ఈ ఆపర్చునిటీ ముందు ఆ కొరియర్ ఛార్జెస్ పెద్ద మ్యాటర్ కాదండి. అండ్ 600 పాయింట్స్ షాపింగ్ కంప్లీట్ కూడా అయిపోతుంది. వెంటనే కంప్లీట్ చేసేస్తే ప్రమోషన్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. వితిన్ 2 డేస్లో కూడా మీరు మీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకోవచ్చు. 6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నా కూడా 3 మంత్స్లో చేసే ప్రయత్నం ఈజీగా చేయొచ్చు. మీరు 6 మంత్స్ టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకున్నారంటే ఆ ప్రయత్నం 100% చెప్తున్నాను వచ్చేసి 3 మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి. నేను కూడా అలాంటి ప్లానింగ్ తోటి ఉన్నాను, అందుకే ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాను. సో నా గోల్ వితిన్ 3 మంత్స్లోనే రీచ్ అవుతుందని నమ్ముతున్నాను, అందులో సందేహం లేనలేదు. మీరు కూడా అలానే ఆలోచిస్తే ఇప్పుడే మై రీఛార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీ 600 BB పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేసి మీ పాసిబిలిటీని బట్టి హెల్త్ కేర్లో తక్కువ అయిపోతుంటే 729 రూపీసే పెట్టండి. హోమ్కి కావాలంటే 1,520 తీసుకోండి. లేదు ఇంకేదైనా వస్తువు కావాలనుకుంటే మీకు ఎవరైతే ఈ బిజినెస్ని రిఫర్ చేశారో, లేకపోతే ఈ బిజినెస్ సంబంధించిన నెంబర్ ఉంటుంది మీకు యూట్యూబ్లో వీడియో చూస్తే, దానికి కాల్ చేసి ప్రొడక్ట్ లిస్ట్ పంపించుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ వెంటనే బుక్ చేసేసుకొని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మీ దగ్గరికి వచ్చిన అవకాశం రేపు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. అందరు మనలాగా ఉండకపోవచ్చు కదా, వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసి మనలాగే మనకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. అదే ముందే మనం జాయిన్ అయిపోయామనుకోండి, ప్రమోషన్ స్టార్ట్ చేస్తే మనం వాళ్ళకి అవకాశం ఇవ్వడంతో పాటు వాళ్ళు చేసే బిజినెస్ మీద లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో మీరు వెంటనే జాయిన్ అయిపోయి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు నిజంగా 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుంటే 3 to 4 మంత్స్లో మీ టార్గెట్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.